అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 23వ భాగం. రచయిత మనస్మిత గారు. వాడిని ఫస్ట్ మనమే పట్టుకోవాలి, బాస్ ఆర్డర్ అని చెప్పాడు. ఓకే, ఈ రోజుతో వాడి పని అవుట్ అని ప్రశాంత్ని ఫాలో అవుతున్నారు. అక్కడ అర్జున్ ఆలోచనలో పడ్డాడు. ప్రశాంత్ని ఎవరు తీసుకెళ్తున్నట్టు? చందు మనుషులా? నోవే, చందు నాకు మాట ఇచ్చింది కాబట్టి టచ్ చేయదు. ఒకవేళ రఘు మనుషులా? రఘు ప్రశాంత్ ఇద్దరు పార్టర్సేగా, ఎందుకు ప్రశాంత్ని ఫాలో అవుతున్నారు? వాడితో పని లేదని మనం చంపేద్దాం అనుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి అర్జున్ అంత దీర్ఘాలోచనలో పడ్డావని శివరాం వచ్చాడు. సార్, చిన్న డైలమాలో ఉన్నాను. నేను అనుకున్నది కరెక్టేనా కాదా అనేది చెప్తారా అని అడిగాడు. అడుగు, చెప్తానని శివరాం అన్నాడు. ఇద్దరు క్రైమ్లో పార్ట్నర్స్, కానీ ఇప్పుడు అందులో ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ని ఫాలో అవుతున్నాడు. ఎందుకు ఫాలో అవుతున్నాడు? దాన్ని చంపేయడానికా? ఇంకేదైనా రీజన్ ఉందంటారా అని అడిగాడు అర్జున్. క్రైమ్ పార్ట్నర్ అంటున్నావు కాబట్టి తను జెన్యూన్ అవునా కాదా అని తెలుసుకోవడానికే అతను అలా చేసుండొచ్చు. లేకపోతే వాడి వల్ల ఏ యూజు లేదని అనుకొని వాడిని చంపేయాలని అనుకుంటూ ఉండవచ్చు. వాళ్ళ సీక్రెట్స్ ఏమైనా బయటకు చెప్పేస్తాడేమో అని కూడా ఆ పని చేయొచ్చు కదా. వాళ్ళ పార్ట్నర్ని చంపేయాలని అనుకుంటూ ఉండొచ్చు అని అంటూ శివరాం అన్నాడు. నేను అనుకున్నది, మీరు చెప్పింది ఒకటే. మీరు జీనియస్ సార్ అని అంటూ అర్జున్ అన్నాడు. శివరాం ఏదో మాట్లాడేలోపే అర్జున్కి కాల్ వచ్చింది. అర్జున్ కాల్ని ఆన్ చేశాడు. బాస్, వాడు దొరికేశాడని చెప్పారు. గుడ్, నేను వస్తున్నానని చెప్పినట్టు చేయండి అని పెట్టేశాడు. సార్, నాకు ఒక అర్జెంట్ పని ఉంది. మేడంకి నేను బయటకు వెళ్తున్నా, డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తాను, నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పండి అని శివరాం మాట్లాడేలోపే వెళ్ళిపోయాడు. ఈ అర్జున్ ఎప్పటికీ అర్థం కాడు అని చాందిని రూమ్లోకి వెళ్ళాడు. ఏంటి శివరాం గారు, ఏదైనా అర్జెంట్ మీటింగ్ ఉందా అని ల్యాప్టాప్ని చూస్తూ అడిగింది. లేదు మేడం, అర్జున్ అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాడట, డైరెక్ట్గా ఇంటికి వస్తాడట, వెయిట్ చేయొద్దని మీకు చెప్పమన్నాడని చెప్పాడు. అప్పుడు తలెత్తి అర్జెంటుగా, అర్జున్ బయటికి వెళ్ళాడా? మీతో చెప్పి నాకు చెప్పమన్నాడా? నాతో చెప్పే టైం కూడా లేదా సార్కి అని అంది. ఏదో ఫోన్ వచ్చింది మేడం. గుడ్, నేను వస్తున్నా అని ఫోన్లో చెప్పి నేను మాట్లాడేలోపే వెళ్ళిపోయాడు అని అన్నాడు. సరే, మీరు వెళ్ళండి అనగానే శివరాం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాందిని ఆలోచనలో పడిపోయింది. నాతో చెప్పేంత టైం కూడా లేదా? అంత అర్జెంటుగా ఏం పని ఉంది? వస్తాడు కదా, అప్పుడు చెప్తాను అర్జున్ సంగతి అని అనుకొని ల్యాప్టాప్ చూస్తూ ఉండగానే ఆమెకి కాల్ వస్తూ ఉంటుంది. ఈ కొత్త నెంబర్ ఎవరిది అని అనుకొని కాల్ని లిఫ్ట్ చేసి హలో, హూ ఈస్ దిస్ అని అంది. మ్యామ్, నేను చైత్రని అని అవతల నుంచి సౌండ్ వినపడింది. చైత్ర అంటే అని ఒక నిమిషం ఆలోచించి, ఏ చైత్ర, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అనింది. హౌ ఆర్ యూ మ్యామ్? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ అండ్ వేర్ ఆర్ యూ? గుడ్ మ్యామ్, హైదరాబాద్ మ్యామ్ అని అంది. ఇండియాకి వచ్చేసావా? ఎప్పుడు? జస్ట్ నౌ మ్యామ్. ఫస్ట్ కాల్ మీకే చేస్తున్నా, మిమ్మల్ని కలవాలని ఉంది మ్యామ్. ఇప్పుడు అర్జున్ కూడా లేడు కదా, ఇప్పుడు కలవడమే బెటర్ అనుకొని ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? మీకోసం నేను ఎప్పుడు ఫ్రీనే మ్యామ్. జర్నీ చేసి అలసిపోయి ఉంటావుగా, రెస్ట్ తీసుకో, రేపు కలుద్దాం. నో మ్యామ్, నథింగ్ లైక్ దట్. రేపటి వరకు నేను ఆగలేను, ఈరోజే కలుద్దాం మ్యామ్. సరే అని చందు అడ్రస్ చెప్పింది. ఓకే మ్యామ్, 30 మినిట్స్లో అక్కడ ఉంటాను మ్యామ్, బాయ్ మ్యామ్ అని పెట్టేసింది. చాందిని కాల్ చేసి శివరాంని పిలిచింది. శివరాం గారు, నాకు అర్జెంటుగా పనుంది, లంచ్ కూడా అక్కడే చేస్తానని చెప్పింది చాందిని. ఓకే మేడం అని అన్నాడు శివరాం. చాందిని ఫాస్ట్గా అక్కడి నుంచి బయలుదేరింది. అక్కడ అర్జున్ మనుషులు ప్రశాంత్ని చేసి మరీ పట్టుకున్నారు. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నన్నే కిడ్నాప్ చేస్తారా మీరు? మీకెంత ధైర్యం అని అంటూ వ్యాన్లో కూర్చొని ప్రశాంత్ అరుస్తూ ఉన్నాడు. ప్రశాంత్ని చూసి, మాకు అన్నీ తెలిసే పట్టుకున్నాం, నువ్వు మూసుకుని కూర్చో అని అంటూ వాళ్ళు అన్నారు. నా గురించి మొత్తం తెలియక మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అని ప్రశాంత్ అన్నాడు. వీడు నోరు ముయ్యడు, కానీ వాడి నోటికి ప్లాస్టర్ వేయండి అని అందులో ఒకడు అన్నాడు. ప్రశాంత్ మాట్లాడకుండా ప్లాస్టర్ వేశాడు. ప్రశాంత్ని ఫాలో అయ్యే వాళ్ళు రఘుకి కాల్ చేశారు. ఆ ప్రశాంత్ తప్పించుకున్నాడు సార్ అని చెప్పారు. వాడు ఎక్కడికి పోతాడు? ఇంటికి లేదా బార్, పబ్కి, అంతా వెతకండి, ఎలా అయినా వాడు బ్రతికి ఉండడానికే వీల్లేదు అని రఘు చెప్పాడు. ఓకే సార్ అని ఫోన్ పెట్టేసి అంతా వెతుకుతున్నారు. కారులో బయలుదేరిన అర్జున్ అక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేశాడు. హలో బాస్, వాడిని అసలు టచ్ చేయకండి, నేను వచ్చి చూసుకుంటా, టూల్ బాక్స్లో టూల్స్ అన్ని షార్ప్గా ఉండాలి, గాట్ ఇట్? ఎస్ బాస్. ఫోన్ పెట్టేసి ప్రశాంత్, అనవసరంగా నా చందుని టచ్ చేయాలని ఆలోచన చేశావు, నా చేతికి చిక్కావు, చావలేక బ్రతకలేక నరకం అనుభవించేలా చేయకపోతే నా పేరు అర్జున్ వర్మనే కాదు అని అనుకున్నాడు తన మనసులో. అక్కడ చాందిని రెస్టారెంట్కి వెళ్ళింది. బయట చైత్ర వెయిట్ చేస్తూ ఉంది. చాందినిని చూడగానే హాయ్ మ్యామ్ అని అంటూ చైత్ర చెప్పింది. హాయ్ చైత్ర అని చాందిని వెళ్ళి హక్ చేసుకుంది. రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం,
ముందే బుక్ చేసిన ప్రైవేట్ రూమ్కి తీసుకుని వెళ్ళింది. ఇద్దరు కూర్చున్నారు. వెయిటర్ వచ్చి ఆర్డర్ అడిగితే ఇద్దరు వాళ్లకు కావాల్సినవి ఆర్డర్ చెప్పారు. వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటి ప్లాన్స్ చైత్ర? ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నాం మ్యామ్. గుడ్. జాబ్ ఆల్రెడీ సెట్ చేసుకున్నావా? లేదు మ్యామ్, సెట్ చేయాలి. మన కంపెనీలోనే చేయొచ్చు కదా చైత్ర. నో మ్యామ్, రికమెండేషన్తో జాబ్ నాకు ఇష్టం లేదు మ్యామ్. గుడ్. బట్ నేను నిన్ను రికమెండ్ చేస్తే అని చెప్పలేదు కదా. నీ టాలెంట్పై ఆధారపడి జాబ్ తెచ్చుకో. నా కంపెనీలో రికమెండేషన్స్కి ప్లేస్ లేదు. ఐ థింక్ యూ నో దట్ ఆల్రెడీ. ఎస్ మ్యామ్. నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ ఏమైనా పోస్టులు ఉన్నాయేమో అని అప్లై చేసి నీ టాలెంట్తో జాబ్ తెచ్చుకో. దాట్స్ ఇట్. కానీ మ్యామ్, మన ఇద్దరికి పరిచయం ఉందని అందుకే నీకు జాబ్ వచ్చిందని అందరూ అనుకుంటారని. నో వే చైత్ర. నా కంపెనీలో అలా ఎవరూ లేరు. ఒకవేళ ఉన్న వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు. మన ఇద్దరికి ముందే పరిచయం ఉందని దాచాల్సిన అవసరమూ లేదు. అలా అని చెప్పాల్సిన అవసరమూ లేదు. ఎవరైనా అడిగితే చెప్పు, అడగకపోతే చెప్పకు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ అని అంది చాందిని. ఎస్ మ్యామ్ అని అంది చైత్ర. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్ కాకుండా వేరే ఇంకేదైనా మాట్లాడు చైత్ర. చైత్ర ఏం మాట్లాడాలో తెలియక ప్లేట్లో స్పూన్తో ఆడుకుంటోంది. నేనంటే భయం ఎందుకు చైత్ర నీకు? నో నో మ్యామ్, భయమని కాదు, కానీ గౌరవం అంతే. ఇలా మాట్లాడకపోతే భయమని అనుకుంటారు చైత్ర. అదేం లేదు మ్యామ్, మీరంటే చాలా గౌరవం. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నా మీద ఎక్కడ ఇంప్రెషన్ పోతుందేమో అని చిన్న భయం. చాందిని నవ్వుతూ, చైత్ర, ఇంప్రెషన్ అనేది మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. నీ క్యారెక్టర్ ఏంటో నాకు ఎప్పుడో తెలుసు. అలాంటప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే నిర్భయంగా చెప్పు. ఓకే మ్యామ్. మీ దగ్గర పనిచేయడం నాకు ఎప్పటికీ ఇష్టమే మ్యామ్. మీ పిఏ అయితే ఇంకా చాలా బెటర్ మ్యామ్. చైత్ర, నీ క్వాలిఫికేషన్కి పిఏ పోస్ట్ చాలా తక్కువ. అయినా పిఏగా ఆల్రెడీ ఒకరున్నారు. నీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ మాత్రమే నువ్వు చెయ్యి. ఓకే మ్యామ్. ఎప్పుడు మీ ఆఫీస్లో జాయిన్ అవుతానని వెయిట్ చేస్తున్నా మ్యామ్ అని చైత్ర అంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ అర్జున్ అండర్ గ్రౌండ్కి వచ్చి లోపలికి వెళ్ళాడు. ప్రశాంత్ నేలపై చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్నారు. 6 అడుగుల శబ్దం విని ప్రశాంత్ తల పైకెత్తి ఏంటి అప్పుడే లోపలికి వస్తూ ఉన్న అర్జున్ని అలాగే చూసి షాక్ అయ్యాడు. అర్జున్ నడుచుకుంటూ వచ్చి ప్రశాంత్ ఎదురుగా నిలబడ్డాడు. వాణ్ణి పైకి లేపండని అర్జున్ అన్నాడు. అర్జున్ మనుషులు ప్రశాంత్ని పైకి లేపారు. నన్ను చూసి షాక్ అయినట్లున్నావు. ఏం మాట్లాడలేదేంటి? ఓ, నీ నోటికి ప్లాస్టర్ ఉంది కదా, వాడి నోటికి ఆ ప్లాస్టర్ తీసేయండి అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు అర్జున్. వాళ్ళు ప్లాస్టర్ గట్టిగా తీశారు. అమ్మ అని అరిచి, నువ్వు ఏంటి ఇక్కడ అని అన్నాడు. నేను ఎందుకున్నాను ఇక్కడ? గెస్ట్ చేయి చూద్దాం. చందు పిఏమి కదా, నేను ఎలా కిడ్నాప్ చేయించానంటావు? ప్రశాంత్ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉన్నాడు. నీకు అంత తెలివే ఉంటే రఘు నిన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? రఘు నన్ను చంపాలనుకోవడం ఏంటి? ఎస్, రఘు మనుషులు నిన్ను ఫాలో అవుతుంటేనే మా వాళ్ళు నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. రఘు అలా ఏం చేయడు అని అన్నాడు. నాకు అదే డౌట్ వచ్చింది. రఘు నీ పార్ట్నర్ కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడా అని. అందుకే రఘు ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించాను. ఒకసారి అది చూడు, నీ చెవులతో నువ్వే విను అంటూ ఆ ఫుటేజ్ చూపించండి అని చెప్పాడు అర్జున్. బాడీగార్డ్స్లో ఒక అతను ముందుకు వచ్చి తన సెల్లో ఉన్న ఫుటేజ్ని చూపించాడు ప్రశాంత్కి. అందులో రఘు మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. రే సార్, ఆ ప్రశాంత్ని లేపేయమన్నాడ్రా అని ఒకడంటే, అవునా, ఎందుకు అని ఇంకొక అతను అడిగాడు. అది అంతా మనకు తెలియదు, కానీ ప్రశాంత్ కనిపిస్తే మాత్రం లేపేయండి అని చెప్పి పెట్టేశాడు. సార్ చెప్పింది చేయటమే కదా మన పని, తొందరగా పదండి అని అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అక్కడితో ఆ ఫుటేజ్ అయిపోయింది. అర్జున్ అక్కడ చైర్లో కూర్చున్నాడు. ప్రశాంత్ అదంతా చూసి అక్కడే కుప్పకూలిపోయాడు. ఎందుకు రఘు నన్ను చంపాలనుకున్నాడో తెలుసా? ప్రశాంత్ సైలెంట్ అయ్యాడు. ఎవరైనా తెలివైన పార్ట్నర్ని పక్కన పెట్టుకోవాలనుకుంటారు. నీలాంటి వాడుంటే ఎప్పటికైనా వాడికి ప్రమాదమే అనిపించింది. నీతో పని అయిపోయింది, నేను వదిలించుకున్నాడు అని అర్జున్ చెప్పాడు. నువ్వు ఇదంతా చెప్పినంత మాత్రాన్ని నేను నీకు అన్నీ చెప్తా అనుకున్నావా? అర్జున్ నవ్వాడు. వీడు మరీ ఇంత ఇడియట్ ఏంటి అని అర్జున్ అక్కడున్న బాడీ గార్డ్స్ని చూస్తూ అన్నాడు. అక్కడ ఉన్న అందరూ కూడా నవ్వారు. పిచ్చి ప్రశాంత్, నీతో నిజం చెప్పించడానికి నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చందుకి బాగా అవుతావు కాబట్టి కొంచెమైనా సరే మారుతావేమోనని పనిష్మెంట్ ఇచ్చి ప్రాణాలతో వదిలేద్దామని అనుకున్నా, కానీ నీ ప్రాణాల మీద నీకే ఆశ లేదు. ఇంకా నాకెందుకు జాలి ఉంటుంది చెప్పు అని నవ్వాడు అర్జున్. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పిఏవి, నువ్వు నన్ను ఏం చేస్తావు? ఇదంతా నీతో చందు చేస్తుందని నాకు బాగా తెలుసని ప్రశాంత్ అన్నాడు. అక్కడ ఉన్న అందరూ కూడా నవ్వారు. ఎందుకు మీరలా నవ్వుతున్నారు? ఎందుకు అందరూ నవ్వుతున్నారని ప్రశాంత్ అడిగాడు. నీ తెలివి తక్కువతనానికి నవ్వక ఏడవమంటావా? అసలు బాస్ ఎవరో తెలుసా అని ఆ బాడీగార్డ్స్లో ఒకరు అన్నారు. వాడి మొహం వాడికేం తెలుసు? వర్మ ఇండస్ట్రీస్ పేరు వినే ఉంటావు కదా అని ఒకరు అన్నారు. అర్జున్ సైలెంట్గా
చైర్లో కూర్చున్నాడు. వర్మ ఇండస్ట్రీస్ పేరు వినగానే ప్రశాంత్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. వర్మ ఇండస్ట్రీస్కి అఫీషియల్గా సైన్ చేయని ఎండి అర్జున్ వర్మ మా బాస్ అని వాళ్ళు చెప్పగానే ప్రశాంత్ కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది. మరి నువ్వు చందు పిఏవని ప్రశాంత్ మాట్లాడుతుంటేనే అదంతా నీకు తెలియాల్సిన అవసరం లేదని అర్జున్ కోపంగా అన్నాడు. అర్జున్ అలా చూసి ప్రశాంత్ భయపడ్డాడు. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నా చాందిని జోలికి రావడం, తనని టచ్ చేయాలనుకోవడం, తనకి హాని చేయాలని అనుకోవడం అని చెప్పి నేను రెడీ చేయమన్న టూల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయా అని అక్కడ బాడీగార్డ్స్ని అడిగాడు అర్జున్. హా సార్, అన్నీ రెడీ సార్, ఇవ్వండి అని అంటూ వాళ్ళు అవి ఇచ్చారు. ఆ టూల్ బాక్స్లో ఉన్న సుత్తెని తీసి పాత మేకుల్ని కూడా తీసుకున్నాడు అర్జున్. అక్కడ ఉన్న చైర్కి ఆ తుప్పు పట్టిన మేకుల్ని తీసుకొచ్చి అర్జున్కి ఇచ్చారు వాళ్ళు. అర్జున్, నాకేమైనా అయితే చందుకి ఏం చెప్తావని దూరం జరుగుతూ ప్రశాంత్ అన్నాడు. అర్జున్ లేచి వచ్చి ప్రశాంత్కి చెంపపై ఒక్కటిచ్చాడు. చందు అనే పదం నీ నోట్లో నుండి మరోసారి వస్తే నీ నాలుగు కోయడానికి కూడా నేను ఏమాత్రం ఆలోచించను. నీకేమైనా అయితే చందుకి ఏం చెప్తానో అది నా ఇష్టం. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో అని సుత్తిని తీశాడు. అర్జున్, నీకేం కావాలంటే అది చెప్తాను, నన్ను ఏం చేయకు, నన్ను వదిలిపెట్టని బ్రతిమాలుతున్నాడు. నాకేం కావాలో, నిన్నేం అడగాలో నాకు బాగా తెలుసు. కానీ చందుని టచ్ చేయాలని చూసిన ఆ చేతుల్ని ఏదో ఒకటి చేయకపోతే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? వాడి చేతులు విప్పండి అని ఆర్డర్ వేశాడు. ప్రశాంత్ తప్పించుకుందాం అనుకున్నా కూడా వీలు లేకుండా చేతులు విప్పి నేలపై పెట్టారు. అక్కడ రఘు మనుషులు ఎంత వెతికినా ప్రశాంత్ దొరకట్లేదు. రఘు కాల్ చేశారు. సార్, ప్రశాంత్ ఎంత వెతికినా దొరకట్లేదు సార్ అని చెప్పాడు. వాడు దొరకకుండా, వాడిని చంపకుండా మీరెవరూ కూడా నాకు కనిపించొద్దు, కనిపిస్తే నేను మిమ్మల్ని చంపేస్తా అని రఘు ఫోన్ పెట్టేశాడు. ఈ ప్రశాంత్ మన చావుకొచ్చింది కదరా, వీడు ఎక్కడ చచ్చాడో ఏమో, పదండి వెతుకుదాం అని అంటూ వాళ్ళు ఫోన్ పెట్టేసి అందరూ మళ్ళీ ప్రశాంత్ని వెతకడానికే వెళ్ళారు. రఘు తన ఇంకో పార్ట్నర్కి కాల్ చేశాడు. ప్రశాంత్ మిస్ అయ్యాడని చెప్పాడు. అతనికి ఒక్క పని కూడా మీరు సరిగ్గా చేయడం రాదు కదా మీకు? ఆ చాందిని మనుషులు తీసుకొని వెళ్ళి ఉంటారు, ఇంకా మీకెక్కడ దొరుకుతాడు? అందరూ నాకు ఎదవలే దొరుకుతారు, ఒక్కడికి సరిగ్గా పనిచేయడం రాదు. ఆ ప్రశాంత్కి మన గురించి ఏం తెలియదు కదా. నవతల పక్క నుంచి ఒకడు మాట్లాడాడు. లేదు, ఏం తెలియకుండా జాగ్రత్త పడ్డానని రఘు చెప్పాడు. ఆ ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చందు ప్రశాంత్ తీసుకెళ్ళింది ఏదో చేసిందని చెప్పు. చాందిని ఏం చేయలేకపోయినా కనీసం వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగేలా చేయొచ్చు. అలాగే ఆ ప్రశాంత్ వాళ్ళ అమ్మని మన వైపు తిప్పుకునేలా చేసి ఆ చాందిని ఏదైనా చేయొచ్చు. ఆ ప్రశాంత్ని వెతికించడం ఆపు, టైం వేస్ట్. ఇక ఎంత వెతికినా వాడు మనకు దొరకడని అన్నాడు. ఓకే అని రఘు పెట్టేశాడు. రఘు కోపంతో టేబుల్పై ఉన్నవన్నీ కూడా విసిరేశాడు. అనవసరంగా పగ ప్రతీకారం అని వీడితో చేతులు కలిపి నా గొయ్యి నేనే తవ్వుకున్నాను. ఆ ప్రశాంత్ని వదలడం లేదు. రేపు అవసరమైతే నన్ను కూడా చంపేస్తాడేమో, నా జాగ్రత్తలో నేను ఉండాలి అని అనుకుని రఘు వాళ్ళ మనుషులకి కాల్ చేశాడు. రేయ్, ఫోన్ ఎత్తకుండా అలా చూస్తావేంట్రా, ఫోన్ ఎత్తు అని అంటూ రఘు మనుషుల్లో ఒకడు అన్నాడు. సార్, కాల్ చేస్తున్నారు, ఎత్తాలంటేనే భయంగా ఉంది. ఎత్తకపోయినా కూడా వచ్చే చావు ఆగదు, కానీ నువ్వు ముందు ఆ ఫోన్ని లిఫ్ట్ చేయి అని అన్నాడు మరొకడు. భయంగానే ఎత్తి హలో అని అన్నాడు. ఆ ప్రశాంత్ సంగతి వదిలేయండి, ఇంకా వెతకడం ఆపండి. ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తుందో డీటెయిల్స్ అని నాకు 1 అవర్లో కావాలని చెప్పి పెట్టేశాడు. ఏమైందిరా సార్, ఏమన్నారని అడిగాడు. అమ్మయ్య, తప్పించుకున్నావురా, ఆ ప్రశాంత్ని వెతకడం ఆపమని చెప్పాడురా సార్. ప్రశాంత్ వాళ్ళ తల్లి ఏం చేస్తుందో, ఎక్కడుందో డీటెయిల్స్ కనుక్కొని చెప్పమన్నాడు. బ్రతికిపోయావురా, సార్ చెప్పిన పని చేస్తే ఒక పని అయిపోతుందని అన్నారు. మనం తప్పించుకున్నావురా, పాపం ఆ ప్రశాంత్ పరిస్థితి ఏంటో అనుకొని వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళారు. అక్కడ అర్జున్ మెల్లిగా ప్రశాంత్ దగ్గరికి వస్తున్నాడు. అర్జున్, వద్దు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని అంటుంటేనే ప్రశాంత్ బొటన వేలు పైన మేకును పెట్టి అర్జున్ గట్టిగా కొట్టాడు. అమ్మ అని అంటూ పెద్దగా అరిచాడు ప్రశాంత్. ఇప్పుడు అమ్మ అని ఎందుకు అరుస్తున్నావురా? ఒక అమ్మాయికి హాని చెయ్యాలి అని అనుకున్నప్పుడు నీకు గుర్తు రాలేదా నీకు మీ అమ్మ ఉందని? ఓ సారీ, అసలు మీ అమ్మ ఆడదే కాదు కదా. రే, మా అమ్మని ఏమైనా అంటే నిన్ను చంపేస్తాను, బాగోదు అని అంటుంటేనే అక్కడ ఉన్న బాడీగార్డ్ వచ్చి చెంప పగిలేలా కొట్టాడు ప్రశాంత్ని. వాడిని టచ్ చేయొద్దని మీరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే మాకు నచ్చదు సార్, అందుకే కొట్టాను బాస్, సారీ అని ఆ బాడీగార్డ్ తల వంచుకొని నిలబడ్డాడు. విన్నావుగా, నేను టచ్ చేయొద్దని చెప్పాను కాబట్టే ఇంకా నువ్వు బ్రతుకున్నావు, లేకపోతే నీ శవం ఆనవాళ్ళు కూడా లేకుండా పోయేది. అవును, ఇంతకుముందు ఏమన్నావు, మా అమ్మని ఏమైనా అంటే బాగోదనా? మరి చందు కూడా మీ అమ్మలాంటి ఒక ఆడదే కదా, తనకి టార్చర్ చూపెట్టాలనుకున్నప్పుడు గుర్తు రాలేదా మీ అమ్మ అని అర్జున్ చెప్తూ ఇంకొక మేకుని 2వ వేలుపై దింపాడు. అర్జున్, నేను మారితే నన్ను వదిలేస్తా అన్నావుగా,
వదిలేయి ప్లీజ్ అని ప్రశాంత్ బతిమాలుతున్నాడు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఆఫర్ ఏదైనా ఎప్పుడైనా ఒకసారి వర్తిస్తుంది. నువ్వు ఛాన్స్ మిస్ చేసుకున్నావని మూడో వేలిపై మూకు దింపాడు. అరిచే ఓపిక కూడా లేక ప్రశాంత్ నేలపై పడిపోయాడు. అప్పుడే నీ బ్యాటరీ డౌన్ అయితే ఎలా? ఇంకా నీ బాడీపై నేను చేయాలనుకునేది చాలా ఉన్నాయి కదా అని ఇంకొక చెయ్యి బొటన వేలిపై మేకు దింపాడు. అక్కడ చాందిని చైత్రతో నవ్వుతూ అన్ని విషయాలు కూడా సరదాగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు నీ స్టే ఎక్కడ చైత్ర అని అడిగింది చాందిని. రూమ్ తీసుకోవాలి మ్యామ్. అప్పటి వరకు మా ఇంట్లో ఉండు. పర్వాలేదు మ్యామ్, నేను హాస్టల్ అయినా లేదా రూమ్ అయినా ఏదైనా సరే ఈజీగానే దొరుకుతాయి కదా అని చైత్ర అంది. చైత్ర అన్నిటికీ కూడా మొహమాట పడితే ఎలా? మా ఇల్లు కంటే హాస్టల్ బాగుంటుందా? లేకపోతే మా ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా? అయ్యో అదేం లేదు మ్యామ్, వస్తాను. ఇద్దరు కలిసి చాందిని ఇంటికి కారులో స్టార్ట్ అయ్యారు. చాందిని శివరామ్ కాల్ చేసింది. శివరామ్ గారు నేను ఇంటికి వెళ్తున్నా. అర్జెంట్ అపాయింట్మెంట్స్ ఏమైనా లేవు కదా? నో మేడం. ఓకే, అలాగే మన కంపెనీలో జాబ్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి, నేను ఒకరి ప్రొఫైల్ పంపిస్తాను. దానికి తగ్గ జాబ్ ఉంటే చెప్పండి. రికమెండేషన్ లాంటిది ఏం లేదు. మన రెగ్యులర్ ప్రాసెస్నే ఫాలో అవ్వండి. ఓకే మేడం. మరి అర్జున్ వస్తే అని శివరామ్ అనుబోతుంటే ఏం అవసరం లేదు, తను చేయాలనుకున్నప్పుడు చేస్తాడు అని పెట్టేసింది చాందిని కోపంగా మొబైల్ని చూస్తూ. ఇప్పటి వరకు కాల్ లేదు, మెసేజ్ లేదు. రానివ్వు, చెప్తానని అనుకుంది. ఎవరిపై మ్యామ్ అంత కోపంగా ఉన్నారు మీరు? ఎవరు మిమ్మల్ని ఇంతగా అప్సెట్ చేశారు అని చైత్ర అడిగింది. వాళ్ళ సంగతి నేను చూస్తాను. చేతికి పని చెప్పక చాలా రోజులు అవుతోంది అని చైత్ర అన్నది. నువ్వు చేతికి పని చెప్పాల్సిన వాళ్ళు కాదులే, నా హస్బెండ్పై కోపంగా ఉన్నాను అంతే అని చెప్పింది. హాహా, హస్బెండ్? మ్యామ్ మీ హస్బెండా? మీకు పెళ్ళెప్పుడైందని షాక్తో అడ్ది. కొన్ని నెలలు అయ్యింది, ఇంకా ఎవరికి కూడా చెప్పలేదు, తెలియదు, సీక్రెట్ అని అన్నది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారంటే అదెవరో నేను చూడాలి అని చాలా ఆతృతగా ఉంది మ్యామ్. ఆ లక్కీ మ్యాన్ ఎవరో నేను చూడాలి. ఇంటికి వస్తున్నావు కదా, చూద్దులే. చైత్ర, ఒక విషయం చెప్పాలి నీకు. ఏంటి మ్యామ్? మన ఇద్దరి రిలేషన్ ఏంటనేది నా గ్రాండ్ పేరెంట్స్కి, నా హస్బెండ్కి తెలియకూడదు. బయట ఎవరి గురించి నేను పట్టించుకోను, కానీ నానమ్మ తాతయ్యకి ఏం కాకూడదు. షూర్ మ్యామ్, నేను చెప్పను. మరి నేను ఎవరు అంటే ఏం చెప్తారు? బిజినెస్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుందని చెప్తాను. ఓకే మ్యామ్, యాజ్ యువర్ విష్. చైత్ర మ్యామ్ అని పిలవాల్సిన అవసరం లేదు, పేరు పెట్టి పిలవచ్చు. నో మ్యామ్, అది మాత్రం నా వల్ల కాదు. మీరు నా గురువు మాత్రమే కాదు, నా రోల్ మోడల్. ఈ విషయంలో మాత్రం మీరు చెప్పింది నేను వినను మ్యామ్. ఓకే చైత్ర. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. అక్కడ అర్జున్ మెల్లమెల్లగా ప్రశాంత్కి నరకం అంటే ఏంటో చూపిస్తూ ఉన్నాడు. వాడి మొహంపై ఐస్ వాటర్ కొట్టి లేపండి అని చెప్పాడు. చల్లని నీళ్ళు ప్రశాంత్ మొహంపై కొట్టారు. ప్రశాంత్ చేతుల నిండా కూడా రక్తం కారిపోతూ ఉంది. వీడికి భోజనాన్ని తీసుకొని రండి అని అన్నాడు అర్జున్. అందులో ఇద్దరు వెళ్ళి రైస్ కర్రీ తెచ్చి ప్రశాంత్ ముందు పెట్టారు. తిను, ఆకలవుతుంది కదా. అయ్యో సారీ, నీ వేళల్లో మేకులు ఉన్నాయి కదా, మర్చిపోయాను. వాడి మేకులు లాగేయండి, పాపం ఆకలవుతుందంటాడు అని చెప్పాడు. బలవంతంగా మేకుల్ని లాగారు. కనీసం అరిచే ఓపిక కూడా లేక ప్రశాంత్ పడిపోతున్నాడు. ఇప్పుడు తిను, ప్రశాంత్ నీ పేర్లు ఫ్రీ అయ్యాయి కదా అని అన్నాడు. ప్రశాంత్ లేవలేక అలాగే పడుకొని మెల్లిగా ఊపిరి తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు డబ్బులున్నాయని బలుపు పొగరుతో ఉన్నావు కదా, ఇప్పుడు చూడు కళ్ళ ముందు తిండి ఉన్నా తినలేకపోతున్నావు. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తిన అమ్మాయి పర్మిషన్ లేకుండా టచ్ చేయాలనే ఆలోచన కూడా నీకు రాకూడదు. వీడు ఎట్టి పరిస్థితుల్లో చావడానికి వీల్లేదు. వాడు ఎప్పుడు చావాలనేది నేను చెప్తాను. అప్పటి వరకు వాడు ప్రాణాలతో ఉండాలి. వాడిని తీసుకెళ్ళి కింద బేస్మెంట్ రూమ్లో వేయండి, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు. అక్కడ చాందిని చైత్ర ఇంట్లోకి అడుగుపెట్టారు. రాజారాం సావిత్రి టీవీ చూస్తున్నారు. వాళ్ళిద్దరిని చూసి ఇద్దరు చాందిని వైపుగా వచ్చారు. నానమ్మ, తన పేరు చైత్ర, నా బిజినెస్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ స్టేట్స్ నుండి వచ్చింది. కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పింది. చైత్ర వచ్చి ఇద్దరి బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండమ్మా. జానకి, అమ్మాయి గెస్ట్ రూమ్ చూపించు అని సావిత్రి అన్నది. చైత్ర, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చాందిని చెప్పింది. ఓకే మ్యామ్ అని చైత్ర వెళ్ళింది. అబ్బాయి ఎక్కడమ్మా అని సావిత్రి అడిగింది. నీ మనవడు ఏమన్నా చాక్లెటా బిస్కెటా జేబులో పెట్టుకొని తిరగడానికి? నాకేం తెలుసు ఎక్కడున్నాడు అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళింది. మళ్ళీ గొడవ పట్టుతున్నారు అని సావిత్రి అన్నది. మన పెళ్ళైన కొత్తలో మనం ఎన్ని గొడవలు పడ్డామో గుర్తులేదా అని రాజారాం అన్నాడు. మన గొడవలు అయింది నీ వల్ల, కానీ ఇక్కడ గొడవలకు కారణం చందు. పాప ప్రతిసారి అర్జున్ బ్రతిమాలుతూనే ఉన్నాడని సావిత్రి అన్నది. నా మనవరాల్ని అంటావేంటి? నీ మనవడే కారణమై ఉంటుంది. నా మనవరాలు మంచిది కాబట్టే ఇంకా నీ మనవడు అలా ఉన్నాడు, గుర్తుపెట్టుకో అని రాజారాం అన్నాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ప్రతిసారి అర్జున్ తప్పంటావా? మరి కాకపోతే ఏంటి? పాపం నా బంగారం నీ మనవని బదిలిస్తుంది, అర్జున్ భరించట్లేదా? అయినా చందు నాకేదో పరాయితనట్టు అలా మాట్లాడుతున్నావని కోపంగా అంది. అది కాదు బుజ్జి అని
రాజారాం అంటుంటే నువ్వు నాతో మాట్లాడకని సావిత్రి వెళ్తుంది. ఈ అర్జున్ వల్ల డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా నాకు నా పిల్లానికి గొడవలు అవుతూనే ఉంటాయని సావిత్రిని బ్రతిమాలుకోవడానికి రాజారాం కూడా వెళ్ళాడు. అక్కడ ప్రశాంత్ వాళ్ళ ఇంటి ముందు కార్ దిగి లోపలికి వెళ్ళాడు. కాంతం టీవీ చూస్తుంది. రఘు లోపలికి వెళ్ళగానే ఎవరు మీరు అని అడిగింది. నేను ప్రశాంత్ ఫ్రెండ్ ఆంటీ, నమస్తే అని అన్నాడు. నమస్తే బాబు, ప్రశాంత్ ఇంట్లో లేడు, ఉదయం వెళ్ళాడు, వాడి కోసమే నేను ఎదురు చూస్తున్నా అని అంది. ప్రశాంత్ గురించి మాట్లాడడానికి వచ్చానంటీ. కూర్చోండి బాబు, జయ టీ తీసుకురా అని అక్కడ పని మనిషికి చెప్పింది. ఇప్పుడేం వద్దా ఆంటీ, జస్ట్ వాటర్ చాలు. జయ మంచినీళ్ళు తీసుకురా అని చెప్పింది. రఘు వాటర్ తాగి గ్లాస్ అక్కడ పెట్టాడు. చెప్పండి బాబు, మా ప్రశాంత్ ఎక్కడున్నాడు, మీకేమైనా తెలుసా అని అడిగింది. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆంటీ. ఏమైంది బాబు, నా కొడుకు ఏమైనా అయ్యిందా? తెలియదు ఆంటీ, కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఏమంటున్నారు బాబు అని కాంతం లేచి నిలబడింది. కామ్ డౌన్ ఆంటీ, ప్రశాంత్ నా దగ్గరికి వచ్చాడు. బిజినెస్ గురించి కొంచెం సేపు మాట్లాడుకున్నాం. మీ కోడలు చాందినిని ప్రశాంత్ చాలా ప్రేమించాడు ఆంటీ, కానీ ఆఫీస్కి వెళ్తే చాందిని అవమానించిందని చాలా బాధపడ్డాడు. అంతేకాకుండా ఇంకోసారి నీకు కనబడితే చంపేస్తానని బెదిరించిందట. ఎందుకైనా మంచిది అని ప్రశాంత్ని నా మనుషుల్ని ఫాలో అవ్వమని చెప్పాను, కానీ ప్రశాంత్ మధ్యలోనే మిస్ అయ్యాడు అని అన్నాడు రఘు. కథ కొనసాగుతుంది. మరి ఈ రఘు చెప్పిన మాటలు విన్న కాంతం ఇప్పుడు ఏం చేయబోతోంది? అర్జున్ ఎవరో చాందిని తెలుసుకుంటుందా? మరి ఈ చైత్ర అని కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయికి చాందినికి ఎలా పరిచయం? ఈ అమ్మాయి వల్ల చాందిని అర్జున జీవితంలో ఏవైనా మార్పులు రాబోతున్నాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.